హాయ్ అండి, అందరికీ నమస్తే. జూలై 2024 సంకటహర చతుర్థి 24 లేదా 25న మీకు తెలియజేస్తాను. అలాగే చవితి తిథి, సమయం, పీఠం పేరు, చంద్రోదయ సమయం అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా సంకటహర చతుర్థి అనేది ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సంకటహర చతుర్థి అయితే జరుపుకుంటామండి. ఈ సంకటహర చతుర్థి ఎంతో విశిష్టమైన పూజ. మనం ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా ఆ విఘ్నరాజు అయిన వినాయక స్వామి మనకి ఖచ్చితంగా ఆ కోరికను నెరవేరుస్తారు. అలాగే మనకున్న ఆటంకాల్ని కూడా తొలగించి ఆ కార్యక్రమాన్ని ముందుకు సాగేలా చేస్తారు. ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసినప్పుడు సంకటహర చతుర్థి రోజు ముఖ్యంగా మనం ముడుపు అనేది ప్రధాన అంశంగా చేసుకొని ముడుపు కట్టుకోవాలండి. సో మనకి ఈ జూలై నెలలో ఆషాఢ మాసంలో సంకటహర చతుర్థి చవితి తిథి మనకి ప్రారంభం జూలై 24 ఉదయం 7:30 వరకు ఉన్నదండి. అలాగే జూలై 25 ఉదయం 4:39కి ముగుస్తుంది. అయితే మనం జూలై నెలలో సంకటహర చతుర్థి అనేది 24వ తారీఖునే చేసుకోవాలి, బుధవారం నాడు. ఎప్పుడు కూడా సంకటహర చతుర్థి అనేది చంద్రోదయంతో చేసుకోవాలండి. అయితే ఈ నెల పీఠం పేరు విష్ణుపీఠం. పఠించాల్సిన నామం గజానన గణపతి నామం జపిస్తూ ఈరోజు పూజ చేసుకోవాలి. ఈరోజు విష్ణుపీఠం అండి. అలాగే ఈ సంకటహర చతుర్థికి ముఖ్యంగా చంద్రోదయ సమయం చూసుకుంటారు. దాంట్లోనే మనం సంకటహర చతుర్థి పూజ అనేది నెరవేర్చుకోవాలి. చంద్రోదయ సమయం వచ్చేసి రాత్రి 9:26 వరకు 26 నిమిషాల వరకు ఉందండి చంద్రోదయ సమయం. ఈ సమయంలో పూజ అనేది చేసుకోండి. అలాగే సంకటహర చతుర్థి రోజు ఎవరైతే ముడుపు కట్టి ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందండి. నిజంగా ఈరోజు వినాయక స్వామికి దర్శనం చేసుకున్నా కూడా చాలా శుభ ఫలితాలు అయితే పొందుతారు. థ్యాంక్ యూ అండి.